నేను దానికి ఆల్మోస్ట్ ఒక 300 అప్లికేషన్స్ యేసుంటాను. బికాజ్ కరెక్ట్. నేను సఫర్ అయ్యాను గాబట్టి చెప్తున్నా. అవును. ఒకసారి వచ్చిన తర్వాత కూర్చొని ఏడిసినా లాభం లేదు. ఒక కారణం ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఫ్రీ. అన్‌లైక్ యూఎస్ అండ్ అదర్ కంట్రీస్. గైస్ ఈ సీరీస్ ఏంటంటే చాలా మంది అడిగారు కదా! మాకు చాలా మెకానికల్ గురించి మాది ఎక్కువ ఐటీ ఫోకస్డ్‌గా కొన్ని ఉంటున్నాయి. చేసిన రీసెర్చ్ గాని. సో, బట్ మెకానికల్ ఇంజినీరింగ్ చేస్తున్న వాళ్ళందరూ చాలా మంది కామెంట్స్ అయితే చేశారు. సో, దాన్ని అడ్రెస్ చేయడం గురించని నాకు తెలిసిన వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్స్ హూ యూ నో హూ హాస్ సీన్ మెనీ థింగ్స్ అండ్ బట్ ఫైనల్లీ క్రాక్డ్ ఎ నైస్ ఇంట్రెస్టింగ్ జాబ్. అండ్ బ్లాక్ ఫారెస్ట్ లిటరల్లీ బ్యాక్ యార్డ్‌లో ఉంటది వీళ్ళకి. సో, అక్కడ సెటిల్ అయిన మా ఫ్రెండ్ మీరు చూసే ఉంటారు రీసెంట్‌గా వచ్చిన బ్లాక్ ఫారెస్ట్ వీడియో. సో, తనే బాబీ ఏకేఏ సాయి కుమార్. ఆహ్, సో, హాయ్ బాబీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్. సో, ఈ వీడియో అయితే ఫుల్‌గా చూడండి. ఎందుకంటే మెకానికల్ రిలేటెడ్‌గా చాలా కవర్ చేస్తాం. తన తన స్ట్రగుల్స్ అండ్ అసలు మెకానికల్ ఇంజినీరింగ్ ఇక్కడ ఎలా ఉండబోతుంది? ప్రెజెంట్ జాబ్ మార్కెట్ ఏంటి? ఇంకా చాలా టిప్స్ గురించి అయితే మేము డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో. So firstly, thanks for coming to our channel, Bobby, and thanks for hosting us few weeks back when we were at your home. చాలా మంచి ఎక్స్పీరియన్స్. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. థాంక్ యూ. మీరు కూడా వచ్చినందుకు చాలా థాంక్స్. మేము బా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ అయితే జస్ట్ మీ ఇంట్రడక్షన్ కొంచెం చెప్పండి బ్రో. సో, నా పేరు సాయి కుమార్. నేను జర్మనీ 2016 బిగినింగ్‌లో అలా వచ్చాను. సో, ఇప్పటికి ఆల్మోస్ట్ అరౌండ్ మోర్ దెన్ 8 ఇయర్స్ అవుతుందొచ్చి. సో, ఇనీషియల్లీ మాది వైజాగ్. మీకు తెలుసు కదా! సో, వైజాగ్‌లో నేను మెకానికల్ ఇంజినీరింగ్ చేశాను. అండ్ దెన్ ఆ తర్వాత జర్మనీ వద్దామని డిసైడ్ అయ్యాను. సో, అలా నేను జర్మనీ రావడం జరిగింది. అండ్ జర్మనీయే ఎందుకు అంటే మెకానికల్‌కి ఆబ్వియస్‌లీ అందరికి తెలుసు కదా! మెకానికల్‌కి జర్మనీ అండ్ జర్మన్ కార్స్, జర్మన్ మెషినరీ వాటికి ఎంత పెద్ద నేమ్ ఉందో. సో, ఆ విధంగా జర్మనీకి రావడం జరిగింది. అండ్ ప్లస్ దానికి ఇంకొక కారణం ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఫ్రీ. అన్‌లైక్ యూఎస్ అండ్ అదర్ కంట్రీస్. సో, జర్మనీ బెస్ట్ ఆప్షన్ అనిపించి వచ్చా. బట్ అగైన్ ఇక్కడ లాంగ్వేజ్ రావాలి. లాంగ్వేజ్ ఉంటే యూ విల్ గెట్ బెటర్ ఆపర్చునిటీస్. ఈవెన్ యూనివర్సిటీలో కూడా బెటర్ కోర్స్ ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ జాబ్స్‌లో గూడా మనకి లాంగ్వేజ్ కావాలి. సో, నేను లాంగ్వేజ్ నుంచి స్టార్ట్ చేశాను. సో, డైరెక్ట్‌గా లాంగ్వేజ్ స్కూల్‌కొచ్చాను. సో, లాంగ్వేజ్ స్కూల్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 1 ½ ఇయర్ ఐ ఫినిష్డ్ సి1 అండ్ దెన్ ఆ తర్వాత నా ఓన్‌గా మళ్ళా యూనివర్సిటీస్‌కి అప్లై చేసుకొని ఐ జాయిన్డ్ అట్ యూనివర్సిటీ ఆఫ్ రాస్టాక్. సో, అక్కడ మాస్టర్స్ చేశాను. చేస్తున్న తర్వాత ఎండింగ్‌లో అక్కడి నుంచి మళ్ళీ ఆకెన్ ఎళ్ళాను. ఆర్‌డబ్ల్యూటీహెచ్ ఆకెన్‌కి. అక్కడ నా ఇంటర్న్‌షిప్ అండ్ థీసిస్ చేసి మాస్టర్స్‌కైతే కంప్లీట్ చేశాను. ఈలోపు కోవిడ్ రావటం, అది డిలే అవ్వటం. సో, ఈ ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ 4 ½ ఇయర్స్ పట్టింది నాకు. జనరల్లీ మాస్టర్స్ ఇండియాలో అందరూ 2 ఇయర్స్ అనుకుంటారు. అవును. ఈవెన్ యూఎస్ అలాంటి కంట్రీస్‌లో కూడా 1 ఇయరే పడతది మాస్టర్స్‌కి. కరెక్ట్. యూకే, యూఎస్‌లో బట్ 1 ఇక్కడ ఇయర్ కోర్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ జర్మనీలో ఏంటంటే 90 క్రెడిట్ మాస్టర్ కోర్స్ ఉంటది. 120 క్రెడిట్ మాస్టర్ కోర్స్ అని ఉంటది. సో, 120 క్రెడిట్ నాది 120 క్రెడిట్ మాస్టర్ కోర్స్. దీనికి అయితే మినిమమ్ 2 ఇయర్స్ పడతది. మనం నార్మల్‌గా చదివినా గాని. 90 క్రెడిట్ దానికి 1 ½ ఇయర్ పడతది. ఇది స్టాండర్డ్ టైమ్. బట్ జనరల్లీ ఇక్కడ అది ప్రాక్టికల్‌గా పాసిబుల్ కాదు చాలా మందికి. 90% ఆఫ్ ద పీపుల్‌కి ఈవెన్ ఫర్ జర్మన్స్‌కి లైక్ ఇన్‌స్టెడ్ ఆఫ్ 2 ఇయర్స్ వాళ్ళు ఒక 3 ½ ఇయర్స్ తీసుకుంటారు. యావరేజ్ పీరియడ్ 3 ఇయర్స్ అయితే. సో, అయిన తర్వాత ఆకెన్‌లో మాస్టర్స్ అయిన తర్వాత నాకు 3 మంత్స్ పట్టింది జాబ్ సెర్చ్ ఇదంతా. ఆ 3 మంత్స్ తర్వాత నాకిక్కడ ఐజెన్‌బాక్ అని ఇక్కడ ఫ్రైబూర్గ్ దగ్గరలో కంపెనీ యాస్ ఎ మెకానికల్ డిజైన్ ఇంజినీర్‌గా ఇక్కడ జాయిన్ అయ్యా. ఓకే. సో, అది నా జర్నీ. ఇక్కడ జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుందిప్పుడు. ఓకే. సో, యాహ్! ఎలా అనిపించింది ఈ జర్నీ అంతా మీకు? అంటే జాబ్ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జాబ్ ఎక్స్‌పీరియన్స్ అంతా బానే ఉందా? ఆల్ ఈస్ వెల్? జాబ్ వైస్ ఐయామ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఓకే. అంటే నేను ఏదైతే అనుకోని జర్మనీ వచ్చానో బికాజ్ జర్మనీ రావడానికి కారణం ఒకటి వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అన్‌లైక్ ఇండియా ఇప్పుడు మనం చూస్తాం సాటర్‌డే, సండే కూడా వర్క్ చేసినోళ్ళుంటారు.
బట్ ఇక్కడ అలా కాదు. సాటర్‌డే, సండే ఒకటి హాలిడే. దెన్ ఇక్కడ కోవిడ్ రావడం వల్ల అందరికీ కొంచెం ప్లస్ ఏమైందంటే ఇప్పుడు మొబైల్ ఆర్బైట్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ అవి ఇస్తున్నారు ప్రతి కంపెనీ. అట్‌లీస్ట్ 50% ఆఫ్ ద కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలౌ చేస్తున్నాయి. ఓకే. సో, దానివల్ల ఇక్కడ మనకి బెటర్ బ్యాలెన్స్ అయితే ఉంది. హుహు. సో, ఆ రకంగా ఐయామ్ సాటిస్ఫైడ్. అండ్ తర్వాతేంటంటే మెకానికల్లీ ఐయామ్ వెరీ మచ్ ఫోకస్ ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు చాలామంది మా ఫ్రెండ్స్‌నే చూసాను. సో, మెకానికల్ చదువుతారు. బికాజ్ జాబ్ లేకపోవడం వల్ల కంప్యూటర్ కోర్సులు గానీ, సమ్ సాఫ్ట్‌వేర్ ఏదో నేర్చుకొని ప్రోగ్రామింగ్ సైడ్ అటెళ్ళిపోతారు. అలా కాకుండా ఓన్లీ మెకానికల్‌కి స్టిక్ అయ్యి ఉండి నేను ఇక్కడి వరకు వచ్చాను కాబట్టి ఐయామ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. క్లియర్ ఫోకస్ తోటి ఉన్నారు. దట్స్ గుడ్. అది. యాహ్! సో, కొన్ని క్వెషన్స్ అయితే అంటే బేస్డ్ ఆన్ కామెంట్స్ గాని, మనకొచ్చిన కామెంట్స్ గాని, ఫ్రెండ్స్ అడగడం గాని, అవన్నీ కలెక్ట్ చేసి ఒక సమ్ 10 క్వెషన్స్ దాకా అయితే మేము ప్రిపేర్ చేసాం బ్రో. జస్ట్ అలా అడుగుతాం. క్యాజువల్‌గా మీ మీ ఫీలింగ్ బట్టి చెప్పండి. ఫస్ట్ అయితే టిప్స్ ఫర్ ద వన్స్ హూ వాంట్ టు పర్స్యూ మెకానికల్ ఇన్ జర్మనీ. అంటే ఇక్కడ ఇక్కడ మెకానికల్‌లో బీటెక్ చేసి ఇక్కడ లేదంటే ఇక్కడ మాస్టర్స్ చేయడానికి రావాలనుకున్న స్టూడెంట్స్‌కి మీరు ఎలాంటి టిప్స్ అయితే చెప్తారు? ఫస్ట్ టిప్ ఏంటంటే, ఫస్ట్ మీరు జర్మనీని ఎందుకు చూజ్ చేసుకుంటున్నారో అది క్లియర్‌గా ఉండండి. బికాజ్ ఇండియాలో టాక్ జనరల్లీ పర్సెప్షన్ ఎలా ఉంటదంటే, యూఎస్‌తో కంపారిజన్ ఉంటది. ఈవెన్ మన జనరేషన్ కాదు, మన ముందు జనరేషన్ ఇప్పుడు మన పేరెంట్స్ యూఎస్ అంటూ ఉంటారు. ఎందుకంటే యూఎస్‌లో అప్పట్లో బాగా ఐటీ బూమ్ వల్ల ఎక్కువ మందెళ్లి, బాగా ఫేమస్ అయిన హై పెయిడ్ సాలరీస్ అవి. దానికి అపోజిట్‌గా అంటే ఇక్కడ అంత సాలరీస్ ఉండవు. యూఎస్‌తో కంపేర్ చేస్తే ఫ్రాంక్‌గా చెప్పాలంటే. బట్ దానికి తోడు ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టాలి. ఇక్కడ లాంగ్వేజ్ ఉంది కాబట్టి. సో, మీరు ఓన్లీ మెకానికల్‌లో బాగా ప్యాషనేట్ ఉండి రావాలనుకుంటే రావచ్చు. లేదు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇక్కడ సేవ్ చేసేద్దాం అనుకుంటే ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. బట్ డెఫినైట్‌లీ ఇక్కడ మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయితే ఉంటది. జాబ్ సెక్యూరిటీ ఉంటది. వీసా ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడు మన యూఎస్‌లో గ్రీన్ కార్డ్, హెచ్-1బీ వీసాస్ చూస్తాం గదా! అవును. వాళ్ళకుండే వెయిటింగ్ లిస్ట్ అది. అలాంటి ప్రాబ్లమ్స్ జర్మనీతో ఉండవు. మన పని మనం జేసుకుంటూ ఉంటే యూ విల్ హావ్ ఎ పీస్‌ఫుల్ లైఫ్ హియర్. సో, బేసిక్‌గా అలా. ఏదైనా మనీ చూసుకోవాలనుకుంటే ఇలా యూఎస్, కెనడా అలా చూసుకోండి. బట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ కొంచెం స్టెబిలిటీ అండ్ పీస్ ఆఫ్ స్టెబిలిటీ, మైండ్ అంటే పీస్ యూరోప్, ఆఫ్ మైండ్. ఎస్పెషల్లీ యాహ్! జర్మనీ అండ్ చూసుకోండి. మీకు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే రీసెర్చ్ ఓరియెంటెడ్ ఎవరైనా రావాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ కంట్రీ. బికాజ్ మనం ఏంటంటే ఇండియాలో థియరాటికల్లీ బుక్స్ ద్వారానే నేర్చుకుంటాం ఏదైనా. క్లాస్‌లో చెప్పేస్తారు, ఎగ్జామ్ రాస్తాం అయిపోతది. బట్ ఇక్కడ కాదు, మనం ప్రాక్టికల్లీ వర్క్ చేస్తాం. సో, చేస్తాం కాబట్టి ఆబ్వియస్‌లీ సబ్జెక్ట్ మీద మనకి ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది ఇంకా వస్తది. సో, దాని ద్వారా మనకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతది సబ్జెక్ట్ మీద. సో, నాకైతే ఇక్కడికొచ్చాక అది నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఇండియాలో నేనేం పెద్ద బ్రైట్ ఆర్ ఇంటెలిజెంట్ స్టూడెంట్‌నేం కాదు. టాపర్‌ని గూడా కాదు. బట్ ఇక్కడికొచ్చాక నాకు సబ్జెక్ట్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. బికాజ్ వీళ్ళు మోడ్ ఆఫ్ టీచింగ్ అలా ఉంటది. మనల్ని ఇంటరాక్టివ్‌గా చేస్తారు. అండ్ లైక్ నేను జర్మన్ నేర్చుకున్నాను కాబట్టి నా డిగ్రీ గూడా జర్మన్‌లోనే. అన్‌లైక్ ఇంగ్లీష్‌లో గాకుండా మోడ్ ఆఫ్ టీచింగ్ అనేది మొత్తం నా జర్మన్‌లో ఉంటది. సో, క్లాస్ మొత్తానికి ఏకైక ఫారిన్ స్టూడెంట్ నేనే. సో, మిగిలిన అందరూ జర్మన్స్ ఉండేవారు. సో, అలా కూడా మనం ఇంటిగ్రేట్ అవ్వడానికి బావుంటది. అండ్ నేను వేరే ఇంగ్లీష్ థాట్ కోర్సెస్ చూస్తే అందులో సగానికి పైగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కైజర్స్‌లాటన్ అని ఒక యూనివర్సిటీ ఉంది. అందులో క్లాస్‌లో 90% మన ఇండియన్సే ఉంటారు. ఓకే. సో, అనిపిస్తది అలాంటి క్లాస్ రూమ్‌లో మనం కూర్చోవడం వల్ల దాని బదులు ఇక్కడి దాకా రావడం ఎందుకు? అదేదో ఇండియాలోనే బెటర్ గదా! అనిపిస్తది. అవును. అంటే మనకు ఆ ఇంటిగ్రేషన్ కూడా ఉండాలి గదా! ఇక్కడితో కరెక్ట్. ఇంటిగ్రేషన్ అవ్వాలంటే అవును. వీళ్ళతో మాట్లాడి వీళ్ళ నాలెడ్జ్ షేర్ చేసుకుంటేనే అదొస్తది గదా! అవును. యాహ్! సో, ఇకపోతే నెక్స్ట్ క్వెషన్ హౌ ఈస్ ద జాబ్ మార్కెట్ ఇన్ రీసెంట్ డేస్? స్పెసిఫిక్‌గా మెకానికల్ మన ఇప్పుడు మెకానికల్ ఇంజినీరింగ్ అండ్ మీరు కూడా అదే డొమైన్ కాబట్టి ప్రెజెంట్ జాబ్ మార్కెట్ అయితే ఎలా ఉంది జర్మనీలో మెకానికల్ ఇంజినీర్స్‌కి? సో, వన్ వర్డ్ ఆన్సర్ అయితే బాలేదు. ప్రెజెంట్ మార్కెట్ అయితే బాలేదు. అండ్ నేను కూడా రీసెంట్‌గా కొంతమంది విన్నాను. లైక్ వాళ్ళు లే ఆఫ్స్ అవ్వడం అది.
బట్ కంపేర్ టు ఐటీ మెకానికల్ ఇస్ వెరీ సేఫ్ అని చెప్పొచ్చు. బికాజ్ ఇది కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మెకానికల్ ఎక్కువ దానికి రిలేటెడ్ ఉంటది కాబట్టి అంత ఈజీగా లైక్ లే ఆఫ్స్ అవి అవ్వవు మెకానికల్ ఫీల్డ్‌లో అయితే. అన్‌లైక్ ఐటీ అది. బట్ అందులో కూడా మన ఎక్స్‌పీరియన్స్ అది కౌంట్ అవుతది. ఆహ్, యాహ్! బట్ అగైన్ జాబ్ అప్లై చేసేటప్పుడు ఇక్కడ మనకి లక్ ఫ్యాక్టర్ కూడా అవసరం కదా! అంటే రిసెషన్ వల్ల అంటున్నారా? మనకి అంత ఇప్పుడు యాహ్! రీసెంట్ ఇక్కడ బాలేదని. ఈ యుక్రెయిన్, రష్యా వార్ వల్ల జర్మనీ చాలా ఎఫెక్ట్ అయింది. దానివల్ల ఎనర్జీ కాస్ట్ అవి పెరగడం అవి. సో, జరిగాయి. బట్ స్టిల్ మనకి లక్ ఫ్యాక్టర్ అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతది. రీసెంట్‌గా ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ తను ఆల్రెడీ వర్కింగే. తనసలు జాబ్స్ ఏమి అప్లై చేయట్లేదు. బట్ తన లింక్డ్ఇన్‌లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. సిమెన్స్‌లో ఏదో పొజిషన్ ఉన్నట్టు నోటిఫికేషన్ వచ్చింది. సేమ్ తన వర్క్ రిలేటెడ్ ఎక్స్‌పీరియన్స్ బేస్డ్ మీద ఒక పొజిషన్ ఓపెన్ అయింది. సో, ఇమ్మీడియేట్‌గా తను రెస్పాండ్ అయ్యి దానికి అప్లై చేసాడు. సో, అప్లై చేసిన వితిన్ 1 వీక్‌లో మొత్తం ప్రాసెస్ అయ్యి వా తను సెలెక్ట్ అయ్యాడు. ఆహ్, ఆ పర్టిక్యులర్ పొజిషన్‌కి. సో, సిమెన్స్ అనేది వెరీ బిగ్ కంపెనీ కాబట్టి తనతో మాట్లాడినప్పుడు ఏంటంటే ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ ఫర్ హిమ్ టు జాయిన్ ఇన్ సిమెన్స్ అన్నమాట. ఓకే. సో, చెప్పలేం కొంతమందికి టైం పడతది. కొంతమందికి ఇమ్మీడియేట్‌గా వస్తది. బట్ మోర్ దాన్ మన డిగ్రీస్ కన్నా మన ఎక్స్‌పీరియన్స్ చాలా వర్త్ ఎక్కువ ఇక్కడ. సో, వాళ్ళు తీసుకునేటప్పుడు కూడా మన ఎక్స్‌పీరియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన స్కిల్ బేస్ మీద తీసుకుంటారు. మోర్ దాన్ డిగ్రీ మీద. ఏమైనా సాఫ్ట్‌వేర్ మెకానికల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ డిజైనింగ్ సాఫ్ట్‌వేర్ సైడ్ గాని అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ గాని ఇలాంటి ఆటిల మీద మనం ఏదైనా ఒక దాని మీద స్కిల్ మీద ఫోకస్ చేస్తే ఈజీగా వచ్చే అవకాశం ఉంటది. ఇక నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోతే సమ్ పీపుల్ వేర్ ఆస్కింగ్ ఇఫ్ దే కుడ్ గెట్ జాబ్ విత్ ఎ డిప్లొమా ఇన్ మెకానికల్. అంటే మన దగ్గర బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఆహ్, చేసుకొని ఇక్కడ జాబ్ హుహు. అంటే ఇండియాలో బ్యాచిలర్స్ ఆర్ డిప్లొమా ఉండి ఇక్కడ జాబ్ కొట్టొచ్చా డైరెక్ట్‌గా అని కొంతమంది అడుగుతున్నారనమాట. అది పాసిబిలిటీ ఉంటదంటారా మీ ఎక్స్‌పీరియన్స్‌లో? నా ఎక్స్‌పీరియన్స్‌లో అయితే ఇప్పటికొచ్చి నేను అలా ఏది వినలేదు. ఓన్లీ ఎక్సెప్షన్ ఏంటంటే ఐటీ. బికాజ్ మన ఇండియా తెలిసిందే ఐటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో ముందుంటాం కాబట్టి ఇండియన్స్ అంటే ఇక్కడ ఐటీకి తీసుకొస్తారు తప్ప మెకానికల్ ఫీల్డ్‌లో డైరెక్ట్‌గా వీసా స్పాన్సర్ చేసి తీసుకురావడం అనేది నేనెప్పుడు వినలేదు. అండ్ అది కూడా డైరెక్ట్‌గా అయితే రారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జర్మనీలో ఫర్ ఎగ్జాంపుల్ సీమెన్స్ ఉందనుకోండి. అది ఇండియాలో బ్రాంచ్ ఉండి అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయ్యి రావడం. అది పాసిబుల్ అవుతది తప్ప డైరెక్ట్‌గా అప్లై చేసుకోవడం అనేది చాలా రేర్. అంటే వెరీ, వెరీ రేర్. ఉండొచ్చు కొన్ని కేసెస్. బట్ చాలా రేర్. ఈవెన్ ఇన్ దట్ కేస్ ఎక్స్‌పీరియన్స్ కౌంట్. మీరు చాలా ఎక్స్‌పీరియన్స్ అయ్యి మీరు వాల్యూ తెస్తున్నారు ఆ పొజిషన్‌కి అంటే డెఫినైట్‌లీ వీసా స్పాన్సర్ చేస్తారు. ఓకే. బిగినర్స్‌కైతే ఐ వుడ్ సే ఇట్స్ నాట్ పాసిబుల్ అంతగా. అంటే బికాజ్ అంటే మాస్టర్స్ ఇక్కడ చూస్తారా మ్యాండేటరీగా ఆర్ ఈస్ ఇట్ ద లాంగ్వేజ్? అందుకని వై డు యూ థింక్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ ఐటీ ఫోక్స్ దాన్ మెకానికల్? వన్ థింగ్ ఈజ్ లాంగ్వేజ్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఐటీకి అంత లాంగ్వేజ్ అక్కర్లేదు. కోడింగ్ అన్నది ఏ లాంగ్వేజ్ ఐ మీన్ ఇంగ్లీష్‌లోనే రాస్తాం. ఇండియాలో అయినా, ఇక్కడైనా సరే మోస్ట్‌లీ ఇంగ్లీషే ఉంటది. సో, దానికి బేసిక్ జర్మన్ లాంగ్వేజ్ సరిపోతది. బట్ కోర్ బ్రాంచెస్ ఇప్పుడు మెకానికల్, ఎలక్ట్రికల్ వీటికొచ్చేసరికి ఏంటంటే, ఇవి ఇండస్ట్రీ బేస్డ్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ వీటి మీద. సో, మనం మోర్ లాంగ్వేజ్ పరంగా చూస్తే క్వాలిఫైడ్ అయ్యుండాలి. అట్‌లీస్ట్ బీ2 లెవెల్ అయినా వచ్చుండాలి. ఇప్పుడు మీరు చెప్పిన కేస్ డైరెక్ట్ ఫర్ ఒక డిప్లొమా చేసిన అబ్బాయి ఇండియా నుంచి అప్లై చేస్తున్నాడు అంటే, వాడికి జర్మన్ వచ్చుండదు కదా! ఫర్ ష్యూర్. అవును. సో, వాడి మీద ఇన్వెస్ట్ చేయాలి కంపెనీ ఫస్ట్. టైం పెట్టాలి. సో, మీ దగ్గరే కంపెనీ ఉందనుకోండి, మీరెందుకు తీసుకొస్తారు అంత ఎఫర్ట్ పెట్టి? వాడికి వీసా ఇచ్చి, లాంగ్వేజ్ నేర్పించి, ఓన్లీ మీ దగ్గర ట్రేడ్‌కి వాడి దగ్గర ఎనఫ్ స్కిల్ ఉంటే గాని తీసుకురారు. అవును. సో, ఫ్రెషర్స్‌కైతే అది హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఎస్పెషల్లీ మనం కస్టమర్స్‌తో మాట్లాడడం అది ఉంటుంది కదా మీకెక్కువ. ఉంటుంది. యాహ్! హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా రోలే ఉంది. మా ప్రొడక్షన్‌లో అరౌండ్ 50 మెంబర్స్ ఉంటారు. మేము గేర్‌కి సంబంధించిన టూల్స్ తయారు చేస్తాం. సో, మేము డిజైన్ చేసింది మా ప్రొడక్షన్ టీమ్‌తో మేము కమ్యూనికేట్ చేయగలగాలి. సో, అంతా జర్మనే ఉంటది.
100% జర్మన్ ఉంటది. బికాజ్ వాళ్ళందరూ ఇక్కడ కైండ్ ఆఫ్ అంత హైలీ ఎడ్యుకేటెడ్ కాదు. సో, వాళ్ళు ఓన్లీ జర్మనే మాట్లాడతారు. మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి అంటే జర్మన్ వచ్చుండాలి. సో, నన్నడిగితే ఒక డిగ్రీ కన్నా జర్మనీకి రిలేటివ్‌లీ చెప్పాలి అంటే లాంగ్వేజ్ ప్లేస్ మోర్ ఇంపార్టెంట్ రోల్ దాన్ యువర్ డిగ్రీ. అండ్ ఆబ్వియస్‌లీ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఈ 2. ఓకే. డిగ్రీ లేకపోయినా పర్లేదు. ఎక్స్‌పీరియన్స్ అండ్ లాంగ్వేజ్ ఉండాలి. సో, ఇలా కానీ ఇప్పుడు బ్యాచిలర్స్‌లో మెకానికల్ చేశారని అనుకుందాం. జస్ట్ ఎక్స్‌పాండింగ్ ఆన్ దట్ క్వెషన్. వాళ్ళకి జర్మనీ ఎందుకంటే చాలా బావుంటుంది ఇక్కడ మెకానికల్ అని ముందు మాట్లాడుకున్నాం. సో, వాళ్ళకి రావాలి అంటే మాస్టర్స్ అనేదే ఇంకా మెయిన్ ఆప్షన్ అనమాట. దట్ టూ హావింగ్ లెర్న్డ్ సమ్ లాంగ్వేజ్ స్కిల్స్. అంతేనా? మాస్టర్స్ ఈస్ ద యెస్. వే. యెస్. ఎగ్జాక్ట్‌లీ. అదే బెస్ట్. దానికి యాడెడ్‌గా నేనేం చెప్తానంటే మీరు జర్మనీ రావాలనుకుంటే ఒకవేళ బీటెక్ అక్కడే ఇండియాలో చేస్తున్నారు గాబట్టి, చేసిన తర్వాత అట్‌లీస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ ఇండియాలో వర్క్ చేసి, ఎక్స్‌పీరియన్స్‌తో వస్తే ఇట్స్ మచ్ బెటర్. ఆబ్వియస్‌లీ మీరు ముందుగానే ప్లాన్ జేసుకున్నారనుకోండి, బ్యాచిలర్స్ అవ్వగానే నేను జర్మనీ ఎళ్ళాలి అని. సో, యూ బెటర్ అంటే మీరు జాబ్‌లో ఎప్పుడైతే జాయిన్ అవుతారో ఇండియాలో, ప్యారలెల్‌గా లాంగ్వేజ్ కోర్స్ కూడా జాయిన్ అయ్యారనుకోండి, ఈ 2 ఇయర్స్‌లో అట్‌లీస్ట్ మీరొక మీడియం లెవెల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీకొస్తారు. మీడియం లెవెల్ అంటే ఐ వుడ్ సే బీ1 అరౌండ్. సో, మీరు వెంటనే ఇక్కడికి వచ్చినప్పుడు అది మీకు హెల్ప్ అవుతది. సో, వితౌట్ ఎనీ ప్రిపరేషన్ వచ్చే కన్నా అలా ప్రిపేర్ అయ్యి వస్తే మీకు జాబ్ సెర్చ్ అప్పుడు కూడా ఈజీ అవుతది. సో, డైరెక్ట్‌లీ మాస్టర్స్‌కొస్తే మళ్ళీ దెన్ అగైన్ ఇక్కడ చాలా యూనివర్సిటీస్ మాస్టర్స్‌తో పాటు లాంగ్వేజ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తాయి. బట్ ఐ వుడ్ క్వెషన్ ద లైక్ ప్రొఫిషియన్సీ సరిపోతదా అనేది ఒక డౌట్. అవును. సో, ముందుగా ప్రిపేర్ అయ్యి ఒకవేళ జర్మనీ అని డిసైడ్ అయితే ఇండియాలోనే లాంగ్వేజ్ కోర్సెస్ ఆఫర్ చేసే చాలా ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి ప్రైవేట్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ గోయితే ఉంది. అండ్ కొన్ని యూనివర్సిటీస్‌లో సబ్జెక్ట్ జర్మన్ యాస్ ఎ ఫారెన్ లాంగ్వేజ్‌లో కూడా టీచ్ చేస్తారు. సో, ఐ థింక్ ప్లానింగ్ ఉన్నోళ్ళు ఇవన్నీ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వస్తే బెటర్. ఓకే. అది చాలా మంచి టిప్ చెప్పారు. హ్మ్. ఇంకా నెక్స్ట్ క్వెషన్ అబౌట్ సాలరీ రేంజ్. ఇక్కడ ఎంత ఉండొచ్చు సాలరీ రేంజ్? లెట్స్ సే ఇప్పుడు ఇండియాలో ఎక్స్‌పీరియన్స్ మేబీ మీరన్నట్టుగా 2 ఇయర్స్ ఉందనుకుందాం. అండ్ ఇక్కడ మాస్టర్స్ చేశారు. అప్పుడు ఎంత సాలరీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మెకానికల్ ఇంజినీరింగ్ ఫీల్డ్‌లో? సో, ఇక్కడ గైడ్‌లైన్స్ ప్రకారం మాస్టర్స్ చేస్తే ఇంత బిగినింగ్ సాలరీ అని ఉంటది. అండ్ దిస్ ఈస్ లైక్ డిపెండెంట్ ఆన్ స్టేట్ వైస్ అన్నమాట. ఓకే. స్టేట్ బట్టి మారిపోతుంటది. అండ్ అగైన్ ఈస్ట్ అండ్ వెస్ట్ జర్మనీ కంపారిటివ్‌లీ మనకిప్పుడు వెస్ట్ జర్మనీలో ఎక్కువ సాలరీస్ ఉంటాయి కంపేర్ టు ఈస్ట్. అగైన్ ఇక్కడ స్టేట్స్ లైక్ బాడెన్ విర్టెంబర్గ్ గాని, ఎన్ఆర్‌వే, హెస్సెన్, హ్మ్. డౌన్ మనం బవేరియా తీసుకున్నా ఎక్కువ సాలరీస్ ఉంటాయి. బట్ దానికి అదర్ సైడ్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఈ స్టేట్స్‌లో ఎక్కువుంటది అవును. కంపారిటివ్‌లీ ఈస్ట్. అండ్ స్టార్టింగ్ సాలరీ వచ్చేసి కోవిడ్ ముందు వరకు అరౌండ్ ఇక్కడ బ్లూ కార్డ్ రావాలంటే 43,500 43,600 అరౌండ్. సాలరీ రావాలి పర్ యానమ్. బ్రుట్టో అంటారు. అంటే బిఫోర్ టాక్సెస్. బిఫోర్ టాక్స్. యాహ్! సో, కోవిడ్ తర్వాత ఆబ్వియస్‌లీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. ఐ హర్డ్ దట్ దాన్ని ఇప్పుడు 46,000కి ఎంతకో ఇంక్రీజ్ చేశారు కొన్ని స్టేట్స్ అని విన్నాను. బట్ ఎక్స్‌పెక్టేషన్ అయితే యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ 50,000 యూరోస్ పర్ యానమ్. సో, రైట్ ఆఫ్టర్ మాస్టర్స్. స్టార్టింగ్ సాలరీగా. ఓకే. అంటే ఇండియాలో ఎక్స్‌పీరియన్స్ ఉంటే మనం కొంచెం ఇంకా ఎక్కువ నెగోషియేట్ చేయొచ్చా? మేబీ 2 కాకుండా నాకు ఇండియాలో 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండి, ఇక్కడ మాస్టర్స్ చేశాననుకోండి. అప్పుడు ఇంకొంచెం ఇంకా ఎక్కువ అడగొచ్చా? లైక్ యాహ్! మా డెఫినెట్‌గా ఎక్స్‌పీరియన్స్ కౌంట్ అవుతది. అడగొచ్చు. మనం నెగోషియేట్ చేయొచ్చు. అండ్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ దే బీయింగ్ పెయిడ్ 60,000 పర్ యానమ్ వాళ్ళ ఫస్ట్ జాబ్‌లోనే. ఓకే. సో, డిపెండ్స్ ఆన్ మన స్కిల్ బట్టి ఉంటదది. ఓకే. జస్ట్ నేను చెప్పా కదా! మన స్కిల్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ డిగ్రీ. ఓకే. స్కిల్ అంటే మన ఎక్స్‌పీరియన్స్ గాని, మనకు వచ్చే లాంగ్వేజ్ గాని, యాహ్! మన కమ్యూనికేషన్ స్కిల్స్ గాని, వీటి మీద మనం నెగోషియేట్ చేయొచ్చు. మోర్ దాన్ అవర్ డిగ్రీ. యాహ్! ఆహ్, ఫర్ ఒక ఎగ్జాంపుల్ సినారియో, హైపోథెటికల్ సినారియో మాస్టర్స్ అయిపోయింది. ఇండియాలో ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది దానికి. కాకపోతే లాంగ్వేజ్ రాదు. అప్పుడు ఎంత సాలరీ? అప్పుడు ఇంకా ఇంకా అప్పుడు అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ రావడం అనేదే కొంచెం కష్టం నాకు తెలిసి. బట్ దాని గురించి కొంచెం మాట్లాడండి. అంటే లైక్ జాబ్ తెచ్చుకోవడం ఎంత డిఫికల్ట్ లాంగ్వేజ్ రాకుండా అండ్ ఒకవేళ వస్తే సాలరీ అది ఎలా ఉండబోతుంది? అగైన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ స్కిల్. మన ఎక్స్‌పీరియన్స్.
దెన్ లాంగ్వేజ్. బట్ కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే, ఇప్పుడు మనకి లాంగ్వేజ్ రాకపోతే వాళ్ళకి కూడా కష్టం అవుతది మనతో కమ్యూనికేట్ చేయడం. వాళ్ళకున్న టీమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్లీ ఆహ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మిక్స్ ఉన్నారనుకోండి. కొంత జర్మన్, కొంత ఇండియన్స్, చైనీస్ ఇలా ఉంటే ఓకే. ఇంగ్లీష్ కూడా వర్క్ అవుతది. నో ప్రాబ్లమ్. అంటే అది మల్టీనేషనల్ కంపెనీ అయితే. బట్ లోకల్లీ బేసికల్లీ జర్మనీ ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీ ఓరియెంటెడ్ కంపెనీస్ ఎక్కువ. అంటే లైక్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ అంటే ఫ్యామిలీ బిజినెస్ అని బిజినెస్. చెప్పొచ్చు. సో, ఒక రకంగా ఫ్యామిలీ బిజినెస్‌గా స్టార్ట్ అయినవి ఇప్పుడు కొన్ని ఒక మీడియం సైజ్ కంపెనీస్‌గా ఎదిగాయి. సో, వీళ్ళ పర్సెంటేజ్ కంపెనీస్ ఎక్కువనమాట. సో, నంబర్ ఆఫ్ కంపెనీస్ వీళ్ళవెక్కువ. ఇందులో ఏంటంటే జర్మన్ ఓరియెంటెడే ఎక్కువుంటాయి. హుహు. ఎస్పెషల్లీ కోర్ బ్రాంచెస్ తీసుకుంటే. సో, బేసిక్‌గా ఆహ్, ఏమంటున్నారంటే ఆ స్కిల్‌లో లైక్ లాంగ్వేజ్ ఈస్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ దట్ స్కిల్ ఇన్ ద సెలక్షన్ క్రైటీరియా అంతే. అంతేనా? క్రైటీరియా. లాంగ్వేజ్ బట్టయితే సాలరీ డిఫైన్ అవ్వదు. లైక్ అగైన్ స్కిల్. బట్ అగైన్ టైం పడతది. దేర్ ఆర్ పీపుల్ లైక్ మా ఫ్రెండ్స్‌లోనే కొంతమందికి 2 ఇయర్స్ పట్టింది. కొంతమందికి ఇంకా ఎక్కువే టైం పట్టింది. కొంతమంది జాబ్ రాక ఇంకా అప్లై చేసి రాక వెళ్ళిపోయినోళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి మాస్టర్ థీసిస్ చేస్తున్నప్పుడే వచ్చాయి. ఈవెన్ ఇంగ్లీష్ థాట్‌లో ఉన్న వాళ్ళకి కూడా మాస్టర్ థీసిస్ చేస్తున్నప్పుడే వాళ్ళకి జాబ్స్ వచ్చాయి. సో, ఏంటంటే ఇక్కడ గెట్ ఇన్ అవ్వడం చాలా కష్టం కంపెనీలోకి. సో, బెస్ట్ వే ఏంటంటే మనం చేసే మాస్టర్ థీసిసే ఒక కంపెనీలో చేస్తే ఎస్పెషల్లీ ఇంగ్లీష్ థాట్ వాళ్ళకి బికాజ్ గెట్ ఇన్ అవ్వడానికి లాంగ్వేజ్ త్రూ ఒక బ్యారియర్‌లా ఉంటది కాబట్టి, మన డిగ్రీ మాస్టర్స్ చేస్తున్నప్పుడే ఎంటర్ అవ్వచ్చు కంపెనీలోకి త్రూ ఇంటర్న్‌షిప్స్ ఓర్ త్రూ ఓకే. మాస్టర్ థీసిస్ అవి. అలా చేస్తే ఈజీగా మనం ఎంటర్ అవ్వచ్చు. అదే ఓకే. మనం డిగ్రీ చేసి బయటకొచ్చిన తర్వాత మళ్ళా ఎంటర్ అవుదాం అంటే మటుకు చాలా టైం పట్టేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ నాకిప్పుడు జర్మన్ C1 లెవెల్ ఉంది. మాస్టర్స్ ఉంది. బట్ స్టిల్ నాకు ఆల్‌మోస్ట్ 3 మంత్స్ పీరియడ్ పట్టింది జాబ్ రావడానికి. హుహు. నేను దానికి ఆల్‌మోస్ట్ ఒక 300 అప్లికేషన్స్ యేసుంటాను. ఓకే. 300 అప్లికేషన్స్ అంటే ఆల్‌మోస్ట్ నేను మార్నింగ్ లేచి అదే పని మీద ఉండేవాడిని. బికాజ్ మన ఇండియాలో ఫ్యామిలీ ప్రెషర్ ఎలా ఉంటదో తెలుసు. అవును. ఎప్పుడొస్తది జాబ్ ఎప్పుడొస్తది అని. ఇక్కడ కష్టాలు వాళ్ళకి తెలీదు గదా! అండ్ దే వుడ్ కంపేర్ లైఫ్ హియర్ విత్ యూఎస్ అన్నమాట. అవును. అది టోటల్లీ డిఫరెంట్ అండ్ టోటల్లీ రాంగ్ అది. సో, అలా ఉంటదన్నమాట. సో, జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇక్కడ స్ట్రెస్‌తో కూడుకున్న పని. బట్ ఐయామ్ గ్లాడ్ యూ నో యూ ఆర్ ఓవర్ థాట్ అండ్ నౌ యూ ఆర్ ఎంజాయింగ్ యువర్ జాబ్. యాహ్! నేను కూడా. చాలా హ్యాపీ ఇప్పుడు. ఇప్పుడు మీరు చెప్పారు కదా! లైక్ 300 ఆహ్, అప్లికేషన్స్ చేశాను అని. హ్మ్. నా నెక్స్ట్ క్వెషన్ కూడా ఆల్‌మోస్ట్ దాని గురించే. ఏ కంపెనీస్ అయితే టార్గెట్ చేయాలి? ఏ కంపెనీస్ మేబీ వీసా స్పాన్సర్‌షిప్ చేస్తాయి? సో, యాస్ రైట్ ఆఫ్టర్ మాస్టర్స్ లైక్ షూర్‌గా డ్రీమ్ కంపెనీస్ అంటాం కదా! సో, కొన్ని కంపెనీస్ అయితే చెప్పండి ఫర్ మెకానికల్ ఇంజినీరింగ్. ఆబ్వియస్‌లీ మనం ఇక్కడ మాస్టర్స్ చేసామంటే వీసా ప్రాబ్లమ్ అయితే రాదు. కంపెనీ కాంట్రాక్ట్ మనం పట్టుకొని ఫారినర్స్ ఆఫీస్‌కెళ్తే ఆటోమేటిక్‌గా మనకి వీసా అనేది ఇస్తారు. వీసా స్పాన్సర్ అనేదేంటంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి డైరెక్ట్‌గా అవును. అప్లై చేసే వాళ్ళకి. ఆల్రెడీ ఇక్కడ చదువుతున్న వాళ్ళకి అది అసలు ప్రాబ్లమే కాదు వీసా స్పాన్సర్‌షిప్ అనేది. బికాజ్ ద కంపెనీ వాళ్ళకి తెలుసు మనం ఆల్రెడీ ఇక్కడ చదువుకున్నాం, ఇక్కడే ఉంటున్నాం అని. హ్మ్. జస్ట్ మనకు ఆ కంపెనీ కాంట్రాక్ట్ పట్టుకొని ఎళ్తే వీసా వచ్చేస్తది. ఓకే. సో, బేసిక్‌గా ఇండియా నుంచి అయితే కష్టం. ఇంకా మాస్టర్స్ తర్వాత ఇంకా దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాస్ వీసా నో. స్పాన్సర్‌షిప్స్. నో. సో, మరి నథింగ్. అప్పుడు వాళ్ళకి అదే మేబీ డ్రీమ్ కంపెనీస్ అనుకుంటే. నాట్ వీసా స్పాన్సర్‌షిప్ కంపెనీస్. మేబీ లెట్ మీ పుట్ హుహు. ఇట్ దిస్ వే. డ్రీమ్ కంపెనీస్ టు టార్గెట్ రైట్ ఆఫ్టర్ మాస్టర్స్. డ్రీమ్ కంపెనీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 'బాష్', 'సీమెన్స్', 'ఫోక్స్‌వాగన్', 'బెంజ్', 'మెర్సిడెస్ బెంజ్' ఇవి. సో, దానికోసం ఏంటంటే ఎయిదర్ మనకు ముందే మంచి ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. లైక్ నేను చెప్పినట్టుగా త్రూ ఇంటర్న్‌షిప్స్ ఆర్ మాస్టర్ థీసిస్ అందులోకి మనం పెనిట్రేట్ అవ్వాలి. ఆ కంపెనీస్‌లోకి. డైరెక్ట్‌గా కొట్టేద్దాం అంటే అది అంత ఈజీ కాదు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే నేను ఇందాక చెప్పాను కదా! బ్యాచిలర్స్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఎక్స్ పర్సన్‌కి ఇండియాలో బాష్‌లో జాబ్ వచ్చింది. ఒక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, తను ఇక్కడికొచ్చి బాష్‌లో మళ్ళీ అప్లై చేస్తే తనకి ఎడ్జ్ ఉంటది. వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. లాంగ్వేజ్ స్కిల్స్‌ని పక్కన పెట్టినా సరే ఆల్రెడీ బాష్‌లో చేసాడు కాబట్టి.
అవును. అండ్ డైరెక్ట్‌గా ఫ్రెషర్‌గా ఏ ఎక్స్‌పీరియన్స్ లేకుండా డైరెక్ట్‌గా మనం 'బాష్', 'సీమెన్స్' ఈ కంపెనీస్‌లోకి జాబ్ కొడదామంటే అంత ప్రాక్టికల్లీ కాదు. పాసిబుల్లీ కాదు. ఓకే. అండ్ ఆబ్వియస్‌లీ అకాడమికల్లీ కూడా చాలా సౌండ్ ఉండాలి. హుహు. ఆ కంపెనీస్‌లో కొట్టాలంటే. జనరల్లీ అయితే ఇక్కడ అందరూ అనుకుంటారు పెద్ద పెద్ద యూనివర్సిటీస్‌లో చదివితే పెద్ద మంచి మంచి జాబ్స్ వస్తాయని. యాక్చువల్లీ ఇక్కడికొచ్చాక ఏ యూనివర్సిటీ అనేది ఎవరు చూడరు. హుహు. వాళ్ళు చూసేది మనకొచ్చే స్కిల్ సెట్. ఓకే. వాళ్ళకి సంబంధించిన స్కిల్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ సిమ్యులేషన్ ఏమైనా స్కిల్స్ వచ్చా? సిమ్యులేషన్‌లో సాఫ్ట్‌వేర్స్ ఏమైనా మనకొచ్చా? అది మ్యాచ్ అయితే తీసుకుంటారు. అది పెద్ద కంపెనీ అయినా, చిన్న కంపెనీ అయినా, మనం చదివిన యూనివర్సిటీ పెద్దదైనా, చిన్నదైనా తీసుకుంటారు. సో, అట్ ద ఎండ్ ఏంటంటే స్కిల్ సెట్ అనేది ఇంపార్టెంట్. ఏ యూనివర్సిటీలో చదివానది ఇంపార్టెంటే కాదసలు. ఓకే. యాహ్! ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా! డ్రీమ్ కంపెనీస్. అవి కాకుండా కూడా దేర్ ఆర్ అదర్ కంపెనీస్ ఫర్ ష్యూర్. మీరు 300 అప్లై చేశారు. సో, ఎలా మనం వెతుక్కోవచ్చు ఇలా కంపెనీస్‌ని? అండ్ ఎలా వాటిని అప్లై చేయాలి? అంటే డ్రీమ్ కంపెనీస్ కాకుండా నెక్స్ట్ స్టేజ్ చెప్తాననమాట. అదర్ మిడ్ లెవెల్ కంపెనీస్. ఎందుకంటే జాబ్ రావడం అనేది ఇంపార్టెంట్ మనకి. సో, హ్మ్. అవెలా మనం ఫైండ్ ఔట్ చేస్తాం? అండ్ ఎలా అప్లై చేస్తాం? సో, ఆబ్వియస్‌లీ ఇక్కడ ఎక్కువ ఫాలో అయ్యేది ఇప్పుడు లింక్డ్ఇన్, స్టెప్‌స్టోన్, ఇండీడ్ ఇవే. సో, ఓన్లీ ఒక ప్లాట్‌ఫార్మ్‌కి కన్‌ఫైన్డ్ అయ్యి ఉండకుండా 3 ప్లాట్‌ఫార్మ్ నుంచి అప్లై చేయండి. బికాజ్ కొన్ని కంపెనీస్ లింక్డ్ఇన్‌లో త్రూ మనకొస్తాయి పొజిషన్స్. కొన్ని స్టెప్‌స్టోన్ వస్తాయి. కొన్ని ఇండీడ్ నుంచి వస్తాయి. హ్మ్. సో, 3 అండ్ అగైన్ మనం డైరెక్ట్‌గా కూడా ఎయొచ్చు. డైరెక్ట్ కంపెనీ వెబ్‌సైట్స్ ఉంటాయి. ఓకే. అండ్ మనం ఆన్‌లైన్‌లో కొడితే ఫస్ట్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ కంపెనీస్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికలే అనుకోండి. లిస్ట్ ఆఫ్ కంపెనీస్ తీసుకొని, ఆ కంపెనీ వెబ్‌సైట్‌కెళ్ళిపోతే ప్రతి కంపెనీ వెబ్‌సైట్ పోర్టల్‌లో కెరీర్ పేజెస్. ఉంటది సెక్షన్. హ్మ్. సో, అందులోకెళ్ళి డైరెక్ట్‌గా ఓపెన్ పొజిషన్స్ ఏమున్నాయో చూసుకొని ఏసుకోవచ్చు. అది వన్ వే. హుహు. ఇంకోటి లింక్డ్ఇన్‌లో ఆబ్వియస్‌లీ ఓపెన్ పొజిషన్స్ చూపిస్తాయి. అవును. సో, నేను ఫాలో అయిన ప్రాసెస్ అయితే అది. ఇదే మేము కూడా యాక్చువల్లీ ఛానెల్‌లో రికమెండ్ చేసాం బ్రో. బేసిక్‌గా వన్ ఆఫ్ దీస్ 2 వేస్. ఎందుకంటే ఇంకా అదర్ థర్డ్ పార్టీ వెళ్ళే కొద్దీ మనకి ట్రాన్స్‌పరెన్సీ తగ్గిపోతుంది. డైరెక్ట్‌గా అప్లై చేయడమే బెస్ట్. లింక్డ్ఇన్ ఇంకా అవును. కొంచెం నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే యూ కెన్ డైరెక్ట్‌లీ టాక్ టు ద హైరింగ్ టీమ్. సో, కొన్ని జాబ్స్‌కి నాట్ ఫర్ ఎవ్రీ జాబ్ కానీ కొన్నిటికి హైరింగ్ టీమ్ కూడా ఇస్తారు కదా! సో, వాళ్ళతోటి మనం మాట్లాడి మన అప్లికేషన్ స్టేటస్ ఎంతవరకు వచ్చింది అలా. సో, అందుకు కొంచెం నేను లింక్డ్ఇన్ వైపే వెళ్తాను. బట్ అపార్ట్ ఫ్రమ్ లింక్డ్ఇన్ మీరు చెప్పినట్టుగా మనం కంపెనీస్ డౌన్‌లోడ్ చేసుకొని కెరియర్ పేజెస్‌లో కూడా ట్రై చేయొచ్చంటారు. ఇంకొకటేంటంటే ఇక్కడ జాబ్ ఫెయిర్స్ అని జరుగుతాయి. మెస్సే అని, ఓకే. జాబ్ మెస్సే అని జరుగుతాయి. ఓకే. ఒక్కొక్కసారి ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ క్యోల్న్‌లో జరుగుతది. క్యోల్న్ జాబ్ మెస్సే అని వన్ ఆఫ్ అది ఫేమస్. నెక్స్ట్ ఓకే. హానోవర్ అక్కడ. సో, వీటికేంటంటే అన్ని కంపెనీస్ వస్తాయి అక్కడికి. వచ్చి వాళ్ళ దగ్గరున్న ఓపెన్ పొజిషన్‌ని అడ్వర్టైజ్ చేస్తారు. మనం వెళ్లి డైరెక్ట్‌గా మన రెజ్యూమే వాళ్ళకివ్వచ్చు. సో, అది కూడా వన్ ఆఫ్ ద వే. అండ్ హుహు. అక్కడేంటంటే మనకి ఎడ్జ్ ఏంటంటే డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకే. యెస్. హ్మ్. యాక్చువల్లీ నేను హానోవర్ మెస్‌కి వెళ్ళాను. అంటే ఆహ్, ఈ ఇయర్ అయింది. మాకు దగ్గరే హానోవర్. సో, హానోవర్ అవును. మెస్‌కెళ్తే చాలా కంపెనీస్ అన్నమాట మీరు చెప్పినట్టు. అంటే ఇంకొక జాబ్ పరంగా కాదు. బట్ మాకేదైనా ప్రాజెక్ట్ తీసుకురావచ్చేమో మా కంపెనీకి డిఫరెంట్ కస్టమర్స్ వస్తారు కదా! వాళ్ళకేమైనా ప్రెజెంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతోటి వెళ్ళాను. అలాగే కొంచెం ఎక్స్‌పర్ట్ సెమినార్స్ అవి కూడా అవుతుంటాయి. సో, ఆహ్, చాలా మంచి టిప్ అయితే చెప్పారు. సో, సెమినార్స్ అండ్ ఈ మెసెస్ జర్మన్ వర్డ్ ఫర్ సెమినార్. సో, వాటికైతే మీరు యాక్టివ్‌గా సెర్చ్ చేస్తూ చూస్తూ ఉండండి. దట్ ఈస్ ఆల్సో వన్ వే టు ఫైండ్ ఆహ్, రైట్ ప్లేస్‌మెంట్స్. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి లాంగ్వేజ్ స్కిల్స్ గురించి క్వెషన్ బ్రో. విచ్ లెవెల్ ఆఫ్ ఓకే. జర్మన్ ఈస్ నీడెడ్? సో, ఇందాక మీరు ఒకసారి బ్రీఫ్‌గా మెన్షన్ చేశారు. మీడియం లెవెల్ అంటే బీ1 అయినా అని. బట్ జాబ్‌కి వాళ్ళు ఏంటి ఇప్పుడు మీరు చెప్పారు కదా! ఒక ప్యాకేజ్‌లా చూస్తారు. అప్లికేషన్‌లో టెస్ట్ చేస్తూ ఉంటారు అని. సో, వాట్ లెవెల్ ఆఫ్ జర్మన్ ఈస్ నీడెడ్ టు గెట్ ఎ జాబ్? ఐ వుడ్ సే అట్‌లీస్ట్ బీ1 రావాలి. అట్‌లీస్ట్ బీ1 ఓకే. బికాజ్ ఏ1, ఏ2 ఏంటంటే మనం జస్ట్ ఆల్ఫాబెట్స్ ఆర్ గ్రామర్ అది నేర్చుకుంటాం అంతవరకే. హుహు. యాక్చువల్ అప్లికేషన్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది బీ1, బీ2 అక్కడి నుంచి స్టార్ట్ అవుతది. ఓకే. అంటే యూ వుడ్ ఏబుల్ టు స్పీక్ సమ్ సెంటెన్సెస్ ఫ్రమ్ బీ1. హ్మ్. యాస్ వెల్ మనం కూడా అర్థం చేసుకోగలం. లైక్ రైటింగ్, లిజనింగ్ ఈ 4 పార్ట్స్ ఉంటాయి కదా! అవును. రీడింగ్, రైటింగ్, లిజనింగ్.
సో అది B1. సో నేనైతే B1 అని చెప్తాను. సో ఇలా మనకి ఇంటర్వ్యూస్లో అయితే టెస్ట్ చేస్తుంటారు కదా, ఒక రౌండ్ బేసిక్గా జర్మన్కి పెట్టుకొని అసలు మీరు ఎంత కంఫర్టబుల్ విత్ లాంగ్వేజ్ అని టెస్ట్ చేస్తారు కదా. అవును. అంటే మనం స్టార్టింగే ఇప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఉంటుంది, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని. అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తారు. సో అది ఏంటంటే స్టాండర్డ్ క్వశ్చన్. సో ఎవరైనా ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు నా టిప్ ఏంటంటే, యూ బెటర్ రైట్ ఇట్ డౌన్ ఇన్ జర్మన్. ఆ 5 or 6 లైన్స్ అబౌట్ యువర్ ఓన్ సెల్ఫ్. బికాజ్ ఆ క్వశ్చన్ అనేది కంపల్సరీ. సో మనకి ఇంప్రెస్ చేయగలిగే అవకాశం ఉందక్కడ. బికాజ్ మనం ముందే ప్రిపేర్ అవ్వచ్చు. మన గురించి మనం జర్మన్‌లో 4 సెంటెన్స్‌లో, 5 సెంటెన్స్‌లో రాసుకొని విత్ ప్రొనౌన్సియేషన్, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అక్కడ మనం ఇంప్రెస్ చేయగలిగితే వాళ్ళకొక ఇంప్రెషన్ పడతది. ఓకే. థిస్ గాయ్ నోస్ సమ్ లెవెల్ ఆఫ్ జర్మన్. హి కెన్ మేనేజ్ అట్ వర్క్ అని వాళ్ళకొక ఇంప్రెషన్ వస్తది. సో ఆ క్వెషన్‌ని అలా యూజ్ చేసుకోవచ్చు యాక్చువల్‌గా అయితే. అంటే మా ముందే ఫ్రెండ్స్ ఎవరైనా ఇంగ్లీష్ థాటోళ్ళున్నా వాళ్ళకి నేను అదే సజెషన్ ఇచ్చాను ఇప్పుడు దాకా. కొన్ని ఇంటర్‌వ్యూస్‌కి వాళ్ళకి కూడా అది బాగా హెల్ప్ అయింది. అంటే ఒక్క క్వెషన్‌తో మన మీదున్న పర్సెప్షన్ చేంజ్ చేసేయొచ్చు మనం. తర్వాత మనకి ఎంత లెవెల్ ఆఫ్ జర్మన్ వచ్చా అనేది తర్వాత క్వెషన్. అట్‌లీస్ట్ దాని ద్వారా ఏంటంటే, ఓకే. హి ఈస్ అట్‌లీస్ట్ రెడీ టు లెర్న్ జర్మన్ అని ఒక ఇంప్రెషన్ వాళ్ళకెళ్తది. సో అది మోర్ ఇంపార్టెంట్. జర్మన్స్ ఎక్కువ అది చూస్తారు. ఈస్ హి రెడీ టు లెర్న్ ఆర్ నాట్? అర్థమైంది. సో అట్లీస్ట్ A1, A2 లెవెల్ అయినా మనకంటే బేసిక్ ఇంట్రడక్షన్ అవన్నీ అంటే ఓకే, హీఈస్ విల్లింగ్ అండ్ ఇంట్రెస్టెడ్ టు అనే ఒక సిగ్నల్ ఇస్తాం బేసిక్గా ఇంటర్వ్యూయర్స్కి. యెస్. యెస్. ఒక క్వశ్చన్, డిఫికల్టీస్ యూ ఫేస్డ్ బిఫోర్ క్రాకింగ్ దిస్ నైస్ జాబ్. డిఫికల్టీస్ అంటే వన్ ఈస్ లైక్ అంటే వీళ్ళకి చెప్పొచ్చో లేదో తెలీదు. వీళ్ళకి కూడా కొంచెం ఈ రేసిజం అది ఉంటది. అండ్ బయట వాళ్ళని అంత ఈజీగా నమ్మరు గదా! ఫర్ ఎగ్జాంపుల్ మనం సరే ఇప్పుడు మన కంపెనీలోకి ఫారినర్‌ని తీసుకోవాలంటే ఆలోచిస్తాం. అవును. సో సిమిలర్‌లీ బయాస్డ్ వీళ్ళు ఉంటది. కూడా ఆలోచిస్తారు. వాళ్ళకి జనరల్లీ జర్మన్స్‌కి నమ్మకం కలగాలంటే చాలా టైం పడతది. బట్ ఒకసారి నమ్మారు అంటే దే వోంట్ లీవ్ యూ. అండ్ జనరల్‌గానే ఇండియన్స్‌కి మంచి ఒపీనియన్ ఉన్నది జర్మనీలో. బట్ థింగ్ ఏంటంటే ఈ రీసెంట్ ఈ రెఫ్యూజీస్ ఎక్కువ అవ్వడం, ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం. సో ఆ ట్రస్ట్ అనేది కొంచెం బ్రేక్ అయింది. సో అది మనం బిల్డ్ చేయడానికి కొంచెం టైం పడతది. బట్ యాస్ ఎన్ ఇండియన్ ఇంకా మనకి మంచి పేరుంది చెప్పాలంటే జాబ్ మార్కెట్‌కెళ్తే. సో, అది కొంచెం ఛాలెంజింగ్ బికాజ్ నేనిక్కడికొచ్చే ముందే ఈ రెఫ్యూజీ సినారియో ఇదంతా స్టార్ట్ అయింది. 2015 మిడ్‌లో అనుకుంటా. సో, నేను 2016లో వచ్చాను. సో, అది ఇట్స్ లైక్ ఎ బెరియర్. ఆ బెరియర్‌ని బ్రేక్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అండ్ ఆబ్వియస్‌లీ లాంగ్వేజ్ ఇట్స్ ఎ బిగ్గర్ బ్యారియర్ అక్కడ. సో, లాంగ్వేజొస్తే మనకి నేను ఆబ్వియస్‌లీ C1 నేర్చుకున్నా గానీ, నాకప్పుడప్పుడు అనిపిస్తది ఐ కాంట్ మ్యాచ్ ద లెవెల్ ఆఫ్ జర్మన్ నేటివ్ జర్మన్ అని. ఆబ్వియస్‌లీ వాడు చిన్నప్పటి నుంచి ఆడు పుట్టి పెరిగి జర్మన్‌లోనే మాట్లాడాన్ని. మనం అంటే సడెన్‌గా నేర్చుకొని ఒక 2 ఇయర్స్‌లో ఏదో చేద్దామంటే ఆ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ మనం రీచ్ అవ్వలేం. అవును. సో, వచ్చినా రాకపోయినా మనం మాట్లాడడం ట్రై చేస్తే అట్‌లీస్ట్ వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. ఇందాకన్నట్టు ఓకే. హి ఈస్ రెడీ టు లెర్న్ అనే ఇంప్రెషన్ అయితే మనం తీసుకురాగలిగితే ఆ టైమ్ పాయింట్ వరకు అది సరిపోతది. ఓకే. సో హ్మ్. ఒకటి బయాస్ అని చెప్పారు, ఇంకొకటి లాంగ్వేజ్ అని చెప్పారు. ఈ 2 కాకుండా ఏదైనా మేబీ ఆఫ్‌కోర్స్ మనం మాస్టర్స్ చేస్తున్నప్పుడే మనం పార్ట్ టైమ్స్ అవన్నీ చేయాలి. సో, ఆ పార్ట్ అవును. టైమ్స్‌లోని దాంట్లోని ఏవైనా మనకి ఛాలెంజెస్ ఉంటాయా? ఆర్ ఈస్ ఇట్ సో ఈజీ టు గెట్ పార్ట్ టైమ్ హియర్? పార్ట్ టైమ్స్ ఈజీగానే వస్తాయి. బట్ అగైన్ దానికి కూడా లాంగ్వేజ్ ఉండాలి. అంటే కొన్ని పార్ట్ టైమ్స్‌కి అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వేర్‌హౌస్‌లో చేస్తే అంత లాంగ్వేజ్ అక్కర్లేదు. ఆర్ మెక్‌డీలో చేసినోళ్ళు చాలామందున్నారు. కేఎఫ్‌సీస్‌లో ఇలా రెస్టారెంట్స్‌లో చేసినోళ్ళున్నారు. వాటికి లాంగ్వేజ్ అక్కర్లేదు. ఇన్‌ఫాక్ట్ అవి మనకి ఇంకా హెల్ప్ చేస్తాయి. యాక్చువల్లీ పార్ట్ టైమ్ చేస్తే చాలా బెటర్. బికాజ్ మనకి అది ఇంటిగ్రేట్ అవ్వడానికి చాలా మంచి యాక్టివిటీ యాక్చువల్లీ. అంటే మనీ వాళ్ళతో మాట్లాడడం అవన్నీ మనీ ప్రాక్టీస్. ఫ్యాక్టర్ పక్కన పెడితే మనం అక్కడే మనకెక్కువ లెర్నింగ్ అవుతది. బికాజ్ మన క్లాస్ రూమ్‌లో పెద్ద ఇంటరాక్ట్ అవ్వం గదా! జర్మన్స్‌తో గాని, వాళ్ళ కల్చర్ గురించి ఏం మాట్లాడం. సబ్జెక్ట్ మీదే ఉంటాం. సో, పార్ట్ టైమ్ చేస్తే ఏంటంటే మనం ఇంటిగ్రేట్ అవ్వడానికి అది చాలా హెల్ప్ అవుతది.
ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్సనల్‌గా మాస్టర్స్ చేసే టైంలో సబ్వేలో వర్క్ చేసేవాడిని. హుహు. ఆల్మోస్ట్ 3 ½ ఇయర్స్ నేను సబ్వేలో వర్క్ చేశాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! యాహ్! యాహ్! హెల్ప్ సో, అయింది. అది నాకు లాంగ్వేజ్‌కి బాగా హెల్ప్ అయింది. సో, ఓకే. నేనంత ఎక్స్‌ప్రెసివ్ గాదు. నేను ఇంట్రోవర్ట్ పర్సన్‌ని. గానీ నాతోనే ఐ మీన్ జాబ్‌లో ఉన్నాక తప్పదు గదా! మాట్లాడాల్సిందే. హ్మ్. సో, వచ్చిన ప్రతి ఒక్కరు ఒక్కొక్కలా ఉంటారు. కొంతమంది మనని బా ట్రీట్ చేస్తారు. కొంతమందిని బా ట్రీట్ చేయరు. బట్ వాటెవర్ మనం వచ్చిన పర్పస్ ఏంటి? మనం చదువుకొని ఏదో సెటిల్ అవ్వాలని ఇక్కడికొచ్చాము. సో, అది మైండ్‌లో పెట్టుకొని బయట కొంతమంది రేసిజం చూపిస్తారు. ఓకే. బట్ స్టిల్ అవేవి మనం చూపించకుండా మనకొచ్చిన పని చేసుకొని మనం ముందుకెళ్ళిపోవడమే. అది ఏ కంట్రీలోనే ఉంటది. ఐ థింక్ అవును. దట్స్ ట్రూ. ఇప్పుడు యూఎస్‌లో గూడా మనం చూస్తున్నాం. ఆటిలిని మనం పట్టించుకోకూడదని నా ఒపీనియన్. అంటే ప్రతి కంట్రీలోని అందరూ అలా ఉంటారనలే గానీ డెఫినైట్‌లీ ఇలా బయాస్ బట్ లేదా డెఫినైట్‌లీ రేసిజం అనేది ఉంటది. ఒకటో రెండో ఇన్సిడెంట్స్ అయితే అందరూ ఫేస్ చేసే ఉంటారు బయట కంట్రీస్‌కి వెళ్ళినాక. దట్స్ ట్రూ. యాహ్! దానికి మనం ఎలా రియాక్ట్ అవుతాం అన్నది అది పర్సనల్ ఇది. అవును. ఇకపోతే నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి రిగార్డింగ్ యూనివర్సిటీస్ సాయి. సో, మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేయాలనుకుంటే మనం చెక్ చేసుకోవాల్సిన యూనివర్సిటీస్ ఏంటి? అంటే ఏవి ఫేమస్ ఫర్ మెకానికల్ ఇంజినీరింగ్ ఇక్కడ జర్మనీలో? సో, అగైన్ ఓవర్ ద ఇయర్స్ ఏమవుతుందంటే క్రైటీరియా ఏదైతే ఉందో యూనివర్సిటీ ఎంట్రీకి అది బాగా టైట్ చేస్తున్నారు. బికాజ్ ఫారెన్ స్టూడెంట్స్ పెరుగుతున్నారు. ఒకప్పుడు అంటే నేను 2017లో ఫస్ట్ యూనివర్సిటీ జాయిన్ అయ్యాను. అక్కడ ఇప్పుడు జర్మన్ గ్రేడింగ్ సిస్టమ్ చాలా మందికి తెలిసే ఉంటది. వాళ్ళు వీడియో చూస్తున్నారంటే. సో, 1-5 ఉంటది. 1 అంటే ఇట్స్ వెరీ బెస్ట్ అని. హుహు. 5 అంటే ఫెయిల్ అని. 4 అంటే జస్ట్ పాస్ లాగనమాట. సో, అప్పట్లో ఏంటంటే ఆహ్, అబోవ్ 3 అని ఉండేది. అంటే సారీ బిలో 3 అని ఉండేది. అంటే బిలో 3 అంటే ఉంటేనే మన క్రైటీరియా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో 70% అనుకోండి. దట్ ఈస్ ఈక్వల్ టు హియర్ 2.8 అరౌండ్ జర్మన్ గ్రేడింగ్ సిస్టమ్‌లో. సో, బిలో 3 ఉంటే యూ ఆర్ క్వాలిఫైడ్ టు అప్లై ఫర్ దట్ యూనివర్సిటీ. ఇప్పుడేం చేసాయంటే చాలా యూనివర్సిటీస్ దాన్ని బిలో 2 చేసాయి. 2.5 చేసాయి. సో, మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ బిలో 2.5 చేసాయి. అదొకప్పుడు లైక్ ఐ సెడ్ 3 ఉండేది. సో, అక్కడ కొంచెం టైట్ జరుగుతుంది. అండ్ అగైన్ ఇండియా నుంచి ఇప్పుడు జర్మనీకి ఎక్కువ మంది వస్తున్నారు. సో, కాంపిటీషన్ కూడా పెరిగింది. సో, నా సజెషన్ ఏంటంటే డజంట్ మ్యాటర్ విచ్ యూనివర్సిటీ యూ జాయిన్ ఆర్ స్టడీ. లైక్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అట్ ద ఎండ్ ఏంటంటే మన స్కిల్ సెట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ లాంగ్వేజ్. మనం ఏ యూనివర్సిటీలో డిగ్రీ చేసాం అన్నది ఆహ్, ఎవరు చూడరు. అదొక జస్ట్ మన ఇంటర్వ్యూలో క్వెషన్ మాత్రమే. ఓకే. ఏ యూనివర్సిటీలో చదువుకున్నారని అడుగుతాడే తప్ప, సో దే వోంట్ కై బ్రాగ్ అబౌట్ ఇట్ థట్ మచ్. హ్మ్. కైండ్ ఆఫ్ లైక్ క్వాలిఫికేషన్ చెక్ అంతే. మాస్టర్స్ అయింది. సమ్ యాహ్! సో అండ్ సో జస్ట్ ఏజ్. క్వాలిఫికేషన్ చెక్ అంతే. ఓకే. సో, అప్లై చేసే వాళ్ళని అంతకన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నాకు తెలిసిన ఒక జూనియర్ అంటే తను 2020లో వచ్చాడు జర్మనీ. హోక్‌షూలే ఎస్లింగన్‌కి. హుహు. హోక్‌షూలే ఎస్లింగన్ ఈస్ వెరీ టాప్ యూనివర్సిటీ ఇన్ రిలేషన్ టు ఆటోమొబైల్ సెక్టర్. ఓకే. సో, అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రేషియో ఎలా ఉంటదంటే ఇండియా నుంచి ఒక 1,00,000 మంది అప్లై చేస్తే ఇండియన్ కోటాలో మహా అయితే ఒక 7-8 మెంబర్స్‌ని తీసుకుంటారు. సో, రేషియో చూడండి ఎంత ఉంటదో. సో, అందులో తను సెలెక్ట్ అయ్యాడు. తనకి ఇండియాలో బీటెక్‌లో ఆల్‌మోస్ట్ 9.4 జీపీఏ ఎంతో ఓకే. సీజీపీఏ. సో, అంత కష్టపడి వచ్చి చేసినా గాని ఈవెన్ హీ స్ట్రగుల్ టు గెట్ ఎ జాబ్. హ్మ్. తనకి ఆల్‌మోస్ట్ 5, 6 మంత్స్ పట్టింది జాబ్ రాడానికి. ఓకే. సో, బికాజ్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే యూనివర్సిటీ వోంట్ సపోర్ట్ యూ ఇన్ సెర్చింగ్ ఫర్ ఎ జాబ్. జాబ్ హంట్‌లో వాళ్ళేం హెల్ప్ చేయరు. ఆర్ మనకి రిఫర్ చేయరు. అందుకే ఇందాక చెప్పినట్టు త్రూ ఇంటర్న్‌షిప్స్ ఆర్ త్రూ మాస్టర్ థీసిస్ పెనిట్రేట్ అయితే బెటర్. అదే సినారియో ఇంకోటి తీసుకుందాం. వాళ్ళ ఫ్రెండే మాస్టర్ థీసిస్ ఒక కంపెనీలో చేసాడు. సో, థీసిస్ అవ్వగానే వాళ్ళే జాబ్ ఆఫర్ చేశారు. సో, అక్కడ ఎంత సింపుల్ అయింది. సో, ఇట్ డజంట్ మ్యాటర్ ఎంత పెద్ద యూనివర్సిటీలో చదివా అన్నది. మనం కూడా సేఫ్‌గా ప్లే చేయాలి. నెక్స్ట్ అవును. మూవ్స్ ఏంటనేది మనం కాలిక్యులేటెడ్‌గా యేసుకోవాలి. ఏదో మాస్టర్స్ కంప్లీట్ చేసామని కాకుండా సో, అది మనం కంపెనీలో చేస్తే చాలా హెల్ప్ అవుతది. మనకు చాలా చాలా టైం కూడా సేవ్ అవుతదది. దట్స్ ట్రూ. యాహ్!
సో, ఇలా యూనివర్సిటీస్ మనం షార్ట్ లిస్ట్ చేసుకున్నామంటే మన రీసెర్చ్‌లో భాగంగా ఇప్పుడు అప్లికేషన్ ప్రొసీజర్ నెక్స్ట్. సో, ఎలా అప్లై చేస్తాం ఈ యూనివర్సిటీస్? ఒకటి ఇక్కడ 2 వే ప్రాసెస్ ఉంది. ఒకటేంటంటే డైరెక్ట్ యూనివర్సిటీ వెబ్‌సైట్స్ త్రూ చేయొచ్చు. ఆర్ అందరికీ తెలిసిందేంటంటే త్రూ యూని అసిస్ట్ అని ఒక ప్లాట్‌ఫామ్ ఉంది. ఓకే. అక్కడేంటంటే మనం ఫస్ట్ అప్లికేషన్‌కి అరౌండ్ ఇట్ కాస్ట్ €70. హ్మ్. సో, నేను కూడా జర్మనీ వచ్చాక త్రూ యూని అసిస్టే అప్లై చేసుకున్నా. దానికేంటంటే ఫస్ట్ అప్లికేషన్‌కి €70 కట్టాలి. అండ్ ఎవ్రీ ఆఫ్టర్ దట్ అప్లికేషన్‌కి €30 అనమాట. ఎవ్రీ అడిషనల్ అప్లికేషన్‌కి. ఓకే. సో, వాళ్ళకేంటంటే మన ఆల్ అటెస్టెడ్ ఒరిజినల్ కాపీస్ అనమాట. అంటే ఏదైతే మన సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ అటెస్ట్ చేయించి ఒక సెట్ వాళ్ళకి పంపించాలి. సో, అట్ ది ఎండ్ మనకి ఏ యూనివర్సిటీ నుంచి అయితే అప్లికేషన్ ఐ మీన్ అడ్మిషన్ ఓకే అవుతదో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. యూని అసిస్ట్ వాళ్ళు యూనివర్సిటీకి ఫార్వర్డ్ చేస్తారు. ఓకే. సో, అక్కడ గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీస్ అన్నిటికి ఒకసారే అప్లై చేసుకోవచ్చు. అదొక ప్లాట్‌ఫార్ము. లేదు అంటే డైరెక్ట్ అండ్ అగైన్ హోక్‌షూలే వన్ అని ఒకటుంటది. దాంట్లో అది కూడా అదొక ప్లాట్‌ఫార్మ్. కొన్ని యూనివర్సిటీస్ ఇందులో ఉంటాయి. కొన్ని యూనివర్సిటీస్ అందులో ఉంటాయి. ఓకే. కొన్నేంటంటే డైరెక్ట్‌గా కూడా మనం అప్లై చేయొచ్చు యూనివర్సిటీకి. ఓకే. హ్మ్. ఇప్పుడు బట్ చాలా మంది కన్సల్టెన్సీస్‌కి వెళ్తారు. నాకు తెలిసి జర్మనీ ప్రాసెస్ చాలా ఈజీ. డైరెక్ట్ మనం యూనివర్సిటీకి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు యూనిఅసిస్ట్ ఆర్ డైరెక్ట్ యూనివర్సిటీస్. ఇండియాలో ఉన్నవాళ్ళు కూడా డైరెక్ట్ వాటికి అప్లై చేసుకోవచ్చు. కన్సల్టెన్సీస్ అవసరం లేకుండా. అవును. మనమే కొంచెం రీసెర్చ్ చేసుకొని అదే మేము కూడా అడ్వొకేట్ రీసెర్చ్ చేస్తూ చేస్తే ఉంటాం. చాలా. యాహ్! రీసెర్చ్ అవును. చేసుకొని మనం అప్లై చేసుకోవడం చాలా బెటర్. ఇన్‌ఫాక్ట్ నేను యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత నాకు కొంచెం టైం ఉండేది. సో, యాస్ ఎ కన్సల్టెంట్‌గా నేను కూడా కొంతమంది యూనివర్సిటీస్ అవి అప్లై చేయడం. బికాజ్ చాలా మందికి తెలీదు ఎలా అప్లై చేయాలి? ఏ డాక్యుమెంట్స్ కావాలి? సో, హ్మ్. అలా నేను అసిస్ట్ చేసి అప్లై చేసేవాడిని. యాస్ ఎ ఓకే. పార్ట్ టైమ్‌గా కొంచెం అమౌంట్ చార్జ్ చేసి. ఓకే. ఓకే. చూసారు కదండీ! ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మాట్లాడుకున్నాం. మొత్తం మెకానికల్ మాకొచ్చిన క్వెషన్స్ అన్ని గ్యాదర్ చేసి ఇంకొన్ని క్వెషన్స్ మేము అడిగి ఆహ్, సో, హోప్‌ఫుల్లీ మీకున్న డౌట్స్ ఇవన్నీ ఈ డిస్కషన్ తోటి క్లియర్ అయ్యావనే అనుకుంటున్నాం. హోప్‌ఫుల్లీ ఇదంతా మీకొక మంచి వాల్యూ ఇద్దామని వీడియో లాంగ్ వీడియో చేసాం. ఫుల్‌గా చూడండి. ఎందుకంటే చాలా టిప్స్ అవి డిస్కస్ చేశారు సాయి గారు. సో, ఇంకా ఇంకేదైనా మేము మిస్ అయ్యి ఉన్నాం, లేదంటే మీకు ఎనీ అదర్ క్వెరీ ఉంది అనుకుంటే, సాయిస్ ఇన్‌స్టా ఐడీ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు అతనికి డైరెక్ట్‌గా రీచ్ అవ్వొచ్చంట. జస్ట్ ఇప్పుడే చెప్పారు. హి ఈస్ సో కైండ్. థాంక్స్ వన్స్ అగైన్ సాయి ఫర్ థట్. అండ్ ఆర్ ఎల్స్ మీరు కామెంట్‌లో కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. అది మేము సాయితో డిస్కస్ చేయడం గానీ, లేదంటే మేము రీసెర్చ్ చేయడం గానీ ఏదైనా చేస్తాం. సో, ఐదర్ యూజ్ కామెంట్స్ టు ఆస్క్ మోర్ క్వెషన్స్ ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఆర్ డైరెక్ట్‌లీ రీచ్ ఔట్ టు సాయి వయా హిస్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్. సో, అంతేనండి ఈ వీడియో. ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఆఫ్‌కోర్స్ సాయి లేకపోతే నాకు ఇవేమీ తెలిసేవి కాదు. కమింగ్ ఫ్రమ్ నాన్ మెకానికల్ బ్యాక్‌గ్రౌండ్. సో, ఇలాంటి మీరు అడిగారు క్వెషన్స్ అండ్ చాలా ఇయర్స్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ ఈ ఫీల్డ్‌లో ఎక్స్‌పర్ట్‌లా ఉన్న సాయి గారితోటి ఇంటర్వ్యూ అయితే చేసాం. ఇలాంటి మరికొన్ని ఇంటర్వ్యూస్ ఇలాంటివి ప్లాన్ చేస్తున్నాం. సో, కీప్ ఆన్ ఆస్కింగ్ యువర్ క్వెషన్స్ అండ్ వి విల్ డూ అవర్ బెస్ట్ టు గివ్ యూ ద రైట్ ఆన్సర్స్ విత్ అవర్ రీసెర్చ్. అండ్ ఇలా రీసెర్చ్ చేయలేకపోతే ఇలా ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ తోటైతే మేము ఇలా సెషన్స్ అనేవి ప్లాన్ చేస్తాం. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సాయి. యూ ఆర్ And వెల్కమ్. see ఆల్వేస్. you in the next video, guys. Bye bye. All the best. బాయ్.